హాయ్. హలో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మన చిన్మయి శ్రీ ఛానల్ అండి. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే కటింగ్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో నేను చూపిచ్చాను. యాక్చువల్‌గా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ ప్రాసెస్ ఎక్కడ యూట్యూబ్‌లో కూడా కనిపించదు. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపిచ్చాను. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర 1.5 పెట్టుకొని మీకు ఆర్మ్ హోల్ స్కేల్ తోటి రెండిటిని రెండిటిని రౌండ్ చేస్తూ కలపాలి. అండ్ 36 ఇంచ్ బ్లౌజ్ ఇది. 36 సైజ్ బ్లౌజ్ అండి ఇది. బ్యాక్ సైడ్ అయితే మనము 4 ½ హైట్ తోటి గీసుకోవాలి. అండ్ ఇది యాక్చువల్‌గా నేను లైనింగ్ ప్రాసెస్ మాత్రమే నేను కటింగ్ వరకు చూపిచ్చాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను చూపిచ్చలేదు. ఎందుకంటే ఇది అర్జెంట్ బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసిన వీడియో అనమాట. సరే తీసాం కదా అని షేర్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను క్రాస్ ఎందుకు తీసానంటే కొంతమందికి షోల్డర్స్ జారుతూ ఉంటాయి కదా! ఆ ప్రాబ్లమ్ లేకుండా నేను ఒక పావించంలా నెక్ సైడ్ నుంచి క్రాస్ తీసాను. సో, బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాననమాట. ఆ! అక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఎందుకు ఆ 3 లైన్స్ పెట్టావక్కా అని అడుగుతారేమో. అదేంటంటే ఆహ్, మనం బ్యాక్ పార్ట్‌ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్నప్పుడు లోతు తీయడానికి మనకి ఈజీగా ఉంటదనమాట. సో, అందుకని నేను ఆ డాట్స్ పెట్టాననమాట. ఆ డాట్స్ యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్‌కి ఈజీగా లోతు గీసేసుకోవచ్చు మనము. చూడండి ఒకసారి నేను గీస్తున్నానిప్పుడు. యాక్చువల్‌గా ఇదేంటంటే బ్యాక్ పార్ట్‌లో నుంచి మనం కింద నుంచి 1 ½ ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ గీసేసుకోవచ్చనమాట. నేను ఇంకా ఫ్రంట్ పార్ట్ సెపరేట్‌గా మార్క్ చేయను నేను. సో, నాకెక్కడ ఇంతవరకు బ్లౌజ్ అయితే ప్రాబ్లమ్ రాలేదండి. మీరు ఒకసారి చూడండి ఒకసారి. ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కామెంట్ అయితే చేయండండి నాకు. అండ్ కింద నుంచి నేను 2 తీసుకున్నాను. ఇక్కడ 36 కాబట్టి నేను 3 నుంచి ఆహ్, డాట్ తీసుకున్నాను. 3కి మార్క్ చేసుకొని మళ్ళీ అందులో నుంచి అటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు అంటే 3 వరకు మార్క్ చేసుకున్నాం గదా! చూడండి మీకు 3 నుంచి 1కి మార్క్ చేసుకుతుంది. అటు 1 నుంచి, ఇటు 1 ఇంచ్ అనమాట. మెయిన్ డాట్‌కి. మీకు అర్థమవుతుందనుకుంటా వీడియో జూస్తుంటే. లేదు అంటే నేను క్లియర్‌గా కావాలి అంటే ఆహ్, స్టెప్ వైస్‌గా నేను ఫర్దర్‌గా వీడియోస్ అనేవి పెడతాను. నేను యాక్చువల్‌గా ఇక్కడ నెక్సు కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కోసం గదా! సో, నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ అనేవి కట్ చేసుకుందాం అని జెప్పి నేను కట్ చేయట్లేదు. మనం కింద నుంచి 2 తీసుకున్నాం గదా! ఆ 2ని ఇక్కడ డాట్ మార్క్ వరకు మనం క్రాస్‌గా కనెక్ట్ చేసుకోవాలనమాట. డాట్స్ పెడుతున్నాను చూడండి. అవి మనకి సర్కిల్ లాగా ఫార్మ్ అవ్వాలనమాట. మనకి స్టిచ్ చేసినప్పుడు కూడా వస్తది. అండ్ ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకుంటేనే మనకి ఫైనల్ జాయింట్స్ అప్పుడు ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. ఎందుకంటే అక్కడ డాట్ ఏస్తాం గదా! డాట్ ఏసినప్పుడు అది కిందకి సాగకుండా ఉండడానికి చూడండి ఒకసారి. ఈ డాట్ మీకంత ఐడియా లేకపోతే 5 ½ నుంచి ఏమో వస్తది. నేనొకసారి నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇది యాక్చువల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసేసరికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది మీకు. మనం కట్ జేసేటప్పుడు చెప్పిన దానికను, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటది. సో, ఇక్కడ చెప్పాను గదా! మనము కింద నుంచి ఏదైతే పైకి 2 తీసుకున్నామో, ఆ 2 నుంచి ఇక్కడ మెయిన్ డాట్ వరకు అలా క్రాస్‌గా తీయాలనమాట. ఎందుకంటే మనం షేప్ పట్టి అటాచ్ చేస్తాం గదా! అందుకోసం అని జెప్పేసి. మనం ఇది కట్ చేసుకుంటున్నాం గదా! చూడండి ఒకసారి. కట్ చేసేస్తున్నాను నేను ఫ్రంట్ పార్ట్. నీట్‌గా కట్ చేసుకోండండి. ఎందుకంటే మళ్ళీ కొంచెం కింద ఏమన్నా ఫ్యాబ్రిక్ ఉన్న తర్వాత మళ్ళీ మనకే ప్రాబ్లమ్ అయితది. ఏంటంటే కస్టమర్‌కి కుట్టే బ్లౌజులు మనము ఆహ్, అజాగ్రత్తగా ఉన్నామనుకోండి తర్వాత మనకి ఎఫెక్ట్ అవుతదనమాట. మన బుర్ర పోతది యాక్చువల్‌గా. మనం ఇక్కడ మనసు పెట్టి చేయలేదనుకోండి, తర్వాత మన బుర్ర పగిలిపోయిద్దనమాట కస్టమర్‌లకి సమాధానం చెప్పుకోలేక. సో, ఏదైతే కట్ చేసేటప్పుడే మనం మైండ్ అనేది దగ్గర పెట్టుకొని కట్ చేసామనుకోండి, మనకు తర్వాత అనేది ప్రాబ్లమ్ ఉండదు యాక్చువల్‌గా. నేనిప్పటి వరకు చాలా మందికి కుట్టానండి. నాకు కస్టమర్‌లయితే రిపీట్‌గా వచ్చిన వాళ్ళే గానీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు.
ఇది హ్యాండ్స్ తీస్తున్నాను. యాక్చువల్‌గా ఇది 1 మీటర్ ఫ్యాబ్రిక్ అండి బాబు. 1 మీటర్‌లో నేను ఫుల్ హ్యాండ్స్ తీయాలంటే ఇంగ ఇదే ప్రాసెస్ ఉంటది. యాక్చువల్‌గా మళ్ళీ దీంట్లో షేప్ పట్టీలు తీయాలంటే నేను క్లాత్ ఎతుక్కోవాలి. చాలా మందికి చెప్తానే ఉంటాము మీటరం బావుంది తీసుకురండి అని చెప్పేసి. కానీ సరిపోతది, సరిపోతదని చెప్పి తీసుకురారనమాట. ఇది పొజిషన్ ఇప్పుడు. 3 ½ డౌన్ తీసుకోండి. యాక్చువల్‌గా ఇది 10 ½ తీస్తున్నాను నేను. ఆహ్, ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి 8 అనమాట. అంటే 8కి మార్క్ చేసుకోవాలి. మనం పైన నుంచి కింద డౌన్ లైన్ ఏదైతే ఉందో, ఆ లైన్‌కి పైన లైన్ నుంచి తీసుకోవాలనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కింద ఫ్యాబ్రిక్ సరిపోలేదు. సో, మళ్ళీ అప్పుడు రెండిటికి అతుకులు పడాల్సొస్తది. అందుకని నేను ఇదిగో ఇలాంటివే చెప్తున్నాను. చూసుకొని చేసుకోవాలండి. ఎందుకంటే చూసుకోలేదనుకోండి తర్వాత మనకే ఎఫెక్ట్ అవుతదనమాట. మన బుర్ర పోతది. సో, అందుకని నేను మళ్ళీ చూసుకొని చేస్తున్నాననమాట. ఒకసారి అలానే చూసుకోండి కింద ఫ్యాబ్రిక్ ఉందా? లేదా? అని జెప్పేసి. సో, మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టాను గదా! అందుకని కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? మార్కింగ్ అనేది చూస్తున్నాను. సో, మనం ఏదైతే ఆహ్, ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటామో దానికి డౌన్ అనేది 3 ½ తీసుకోండి. సో, అప్పుడు మంచిగొస్తదనమాట నీట్‌గా. సో, కిందేంటంటే 5 ½ ఉంది. 5 ½ 2 అండ్ మనం పైన 8 మార్క్ చేసాం గదా! దానికి 2 ఎక్స్‌ట్రా తీసుకుంటున్నా సీమ్ అలవెన్స్. సో, ఆ రెండిటిని మార్క్ జేసుకోవాలి మనం. యాక్చువల్‌గా ఫ్యానేసాను. ఫ్యాబ్రిక్ ఎగిరిపోతూ ఉంది. ఫ్యానేస్తేనేమో ఫ్యాబ్రిక్ ఎగురుతా ఉంటది. ఎయ్యకపోతేనేమో ఈ టైలర్స్‌కి ఈ సమ్మర్‌లో చుక్కలు కనిపిస్తాయి. మిషన్ మీద కూర్చోలేము. కటింగ్ అప్పుడు ప్రాబ్లము. సో, ఇలా గీసుకోవాలి. హ్యాండ్‌తోనే గీసేసి లోతు తీసాను. బిగినర్స్‌కి ఏంటంటే ప్రాబ్లమ్ ఉంటది. ఈ ఆర్మ్ ఇప్పుడు ఈ స్కేల్స్ వచ్చినాయి గదా! ఆర్మ్ రౌండ్ స్కేల్స్ హ్యాండ్‌కి మనం కర్వ్ స్కేల్స్ వచ్చినాయి గదా! అవి యూజ్ చేసుకోవచ్చు. అవి గూడా బాగా యాక్చువల్‌గా ఈ మధ్య నేను అవే యూజ్ చేస్తున్నాను. బట్ ఇప్పుడేంటంటే హ్యాండీగా లేదని చెప్పేసి నేను హ్యాండ్‌తో గీసాను. ఒకసారి అలా గీసుకున్న తర్వాత ఏంటంటే అంటే మీ బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసారో స్టార్టింగ్‌లో అది తీసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చొదిలేసి మనకి హ్యాండ్ అనేది సరిపోతుందా లేదా చూసుకోండి ఇక్కడే. ఎందుకంటే ఫర్దర్‌గా తక్కువైనా గానీ, ఎక్కువైనా గానీ తర్వాత ఫినిషింగ్ అనేది అంత పర్ఫెక్ట్ రాదు. సో, ఎప్పుడైతే మీరు ఇది ఇలా మార్కింగ్ జేస్తారో దాని తర్వాత ఒక్కసారి బ్యాక్ పార్ట్ అనేది యేసుకొని చూసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ ఉంటది. సో, దీనికేంటంటే మనకి వన్ సైడ్ అతుకులు పడతాయి. ఈ అతుకుల కోసం ఇప్పుడు నేను ఆ 1 మీటర్ దానిలో ఎతుక్కోవాలి. ఎందుకంటే ఉన్నదే కొంచెం ఫ్యాబ్రిక్ కదా! మళ్ళీ దానిలో షేప్ పట్టీలు తీయాలి. ఆ అతుకుల్లో నుంచి యాక్చువల్‌గా దీనికేంటంటే క్రాస్ పట్టీ వేసే పని లేదు. రివర్స్ తిప్పేయడమే కాబట్టి నాకు ఆ ఫ్యాబ్రిక్ మిగులుతది కాబట్టి నేను దానిలో అడ్జస్ట్ చేసుకుంటాను. మనకేంటంటే 1 మీటర్‌లో ఫుల్ హ్యాండ్స్ మళ్ళీ క్రాస్ పట్టీలు, మళ్ళీ షేప్ పట్టీలు ఇవన్నీ రావాలి. హ్యాండ్స్‌కి అతుకులు రావాలంటే కొంచెం కష్టమేనండి. సో, అందుకనే చెప్తూ ఉంటాము. బట్ ఏంటంటే వినరనమాట. యాక్చువల్‌గా ఇంగ అలాంటప్పుడు సరిపోనప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేస్తాను. లేదంటే తీసుకురావాల్సొస్తది. తీసుకొచ్చినా గానీ దానికి మనకి మనీ ఏమి ఇవ్వరనమాట. సో, అందుకోసమే చెప్తా ఉంటామనమాట. ఏం చేస్తాం కొన్ని కొన్ని సార్లు అంతే. అనుకున్నంత ఈజీగా ఏది ఉండదండి బాబు. సో, ఇలా షేప్ పట్టీలయితే తీసుకున్నాను.